రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు నేడు జనజాతర పేరిట భారీ బహిరంగ సభను స్థానిక రాజీవ్ గాంధీ ప్రాంగణంలో నిర్వహించబోతుంది. ఈ సభకు సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హాజరు కాబోతున్నారు. వారితో పాటు పలువురు జాతీయ నాయకులు, ఇతర రాష్ట్రాల ముఖ్య నాయకులు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు సభలో పాల్గొనబోతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తుక్కుగూడ సభ వేదికగానే సోనియా గాంధీ 6 గ్యారంటీలను ప్రకటించారు. కాంగ్రెస్ ఘన విజయం సాధించే అధికారాన్ని కైవసం చేసుకుంది. దాంతో ఆ సెంటిమెంట్స్ ను మళ్లీ రిపీట్ చేస్తూ పార్లమెంట్ ఎన్నికలకు కూడా ఇక్కడి నుంచే ప్రచారాన్ని షురూ చేయబోతున్నారు. దీంతో పార్టీ నేతలు ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టేందుకు ఇప్పటికే భారీ స్థాయిలో అన్ని ఏర్పాట్లను సైతం పూర్తి చేశారు. రాష్ట్ర నలుమూలల నుంచి దాదాపు 10 లక్షల మంది వరకు ఈ సభకు హాజరవుతారని నేతలు అంచనా వేస్తున్నారు. ఈ సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాణా సభా ప్రాంగణం నుంచి అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాణా, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? సర్దాస్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి జనజాతర సభకి సర్వం సిద్ధమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. విజువల్లో మనం చూస్తున్నాం, ఆల్మోస్ట్ సీటింగ్ అయిపోయింది. రెడ్ కార్పెట్స్ అంతా కూడా వేసేసారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా బ్యారికేడ్స్ అన్ని కూడా ఎక్కడికెక్కడ వేసేశారు. వీఐపీలు కానీ, వీవీఐపీలు కానీ, సామాన్య కార్యకర్తలు కానీ, ప్రజానీకం పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి వారికి తగ్గట్టుగా ఈ సీటింగ్ అంతా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. దాంతోపాటు ఒక లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి మరొక స్టేజ్ ఉంది. ఆ లెఫ్ట్ సైడ్ ఆ స్టేజ్ మీద అక్కడ ఇతర ఎమ్మెల్యేలు కానీ అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలందరూ కూడా ఆ ఒక్క స్టేజ్ మీద వారు కూర్చోబోతారు. మిగతా వాళ్ళంతా ఇది ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్ వచ్చి ప్రధాన స్టేజు. ఈ స్టేజ్ మీద కేవలం ఆహ్వానితులు మాత్రమే కూర్చుంటారు. ముఖ్యంగా మంత్రులు కానీ, అలాగే ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, అలాగే రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే లాంటి అగ్రనేతలంతా కూడా ఈ యొక్క సీటింగ్ మీద కూర్చుంటారు. ఇక్కడి నుంచి కూడా వారు వెళ్ళి డైరెక్ట్గా ప్రజల్ని అభివాదం చేసుకుంటూ అక్కడ ఏర్పాటు చేయబోతున్నటువంటి ముఖ్యమైనటువంటి జెండా కార్యక్రమం ఉంటుంది. అక్కడ జెండా హోస్ట్ చేసిన తర్వాత వీళ్ళు మళ్ళీ తిరిగి వచ్చి ఇక్కడ సభలో వారు ప్రసంగించబోతున్నారు. మరొకసారి రైట్ సైడ్ చూద్దాం. సభ మెయిన్ స్టేజ్ వెనక పక్కన రైట్ సైడ్ అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల కోసం సపరేట్గా ఒక స్టేజ్ వేశారు. అక్కడ దాదాపు వారు సాయంత్రం 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా వారు 2 గంటలు 3 గంటల వరకు కూడా వారు ఒక సాంస్కృతిక పాటలు పాడతారు, డాన్సులు కూడా అక్కడ వేస్తారు. తర్వాత అక్కడ కూడా కూర్చోడానికి ముఖ్య నాయకులకి సీటింగ్ అనేది ఏర్పాటు చేసినటువంటి ఆ నేపథ్యం అయితే కనబడింది. ఎందుకంటే గతంలో జరిగినటువంటి తుక్కుగూడ సభ కంటే ఈసారి కనివినెరిగిన రీతిలో ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది కాబట్టి, పైగా ఇక్కడే గతంలో తుక్కుగూడ సభలోని సిడబ్ల్యూసీ మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఇక్కడికే వచ్చారు. సోనియా గాంధీ వచ్చి, ప్రియాంక గాంధీ వచ్చి, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు మొత్తం అందరూ తరలి వచ్చారు. ఇక్కడే 6 గ్యారంటీలు అనేది ఇక్కడ ప్రకటించారు. ప్రకటించిన తర్వాత నెల లోపలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో ఇప్పుడు కూడా 5 గ్యారంటీలు కూడా ఇక్కడ ప్రకటించబోతున్నారు. దాదాపు ఇప్పటికే దాదాపు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా 23 అంశాలను కూడా ప్రస్తావించింది. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి జాతీయ హోదా కూడా కల్పిస్తామని చెప్పింది. దాంట్లో భద్రాచలంలో ఆంధ్రాకి వెళ్ళిపోయినటువంటి 7 మండలాలను కూడా తెలంగాణకి కలుపుతామనేసి కూడా అలాంటి కీలకమైనటువంటి హామీలు కూడా ఇచ్చింది. దానితో పాటు ఇప్పుడు 6 హామీలు కూడా అమలు అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ 12 నుంచి 14 సీట్లు గెలిపే ధ్యేయంగా కూడా వారు అడుగు పెట్టబోతున్నారు. దాని తగ్గట్టుగానే కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణలో ఏ సభ పెట్టినా కూడా ఒక సెంటిమెంట్ పరంగా అది శుభప్రదాయంగా ఉంటుంది కాబట్టి ఇక్కడి నుంచి గెలుపు బావుట ఎగరవేస్తాము కాబట్టి ఇక్కడ ఒక సెంటిమెంట్గా కూడా పెట్టుకొని ఇక్కడ కార్యక్రమాలను ప్రతిసారి కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టానము తెలంగాణకి ఇస్తున్నటువంటి ఇంపార్టెంట్ అంతా ఇంత కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా వచ్చిన తర్వాత ఆయన తీసుకున్నటువంటి చర్యలు కానీ, ఆయన పాలన పైన కూడా పూర్తిగా హైకమాండ్ కూడా పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం
కాబట్టి మొత్తం దేశవ్యాప్తంగా ఇక్కడి నుంచి ఒక స్లోగన్ అయితే ఇవ్వబోతున్నారు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా ఉండబోతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క సభలో రాహుల్ గాంధీ కానీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు కానీ వారు ఇచ్చే స్పీచ్ కానీ ఇది ఒక హైలైట్ కాబోతున్నాయి. ఇది ఒక చర్చనీయాంశంగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేపటి నుంచి కూడా రాష్ట్ర రాజకీయాలు శరవేగంగా మారిపోతాయి. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప తేడాతో సీట్లను కోల్పోయింది, అలా కాకుండా ఈసారి పూర్తి స్థాయిలో మెజారిటీ సీట్లను గెలిపే లక్ష్యంగా కూడా ఉన్నారు. కాబట్టి దాని తగ్గట్టుగా స్థానిక నాయకత్వం కూడా పూర్తి స్థాయిలో బలోపేతం చేసుకుంటూ కూడా ఉన్నారు. కాబట్టి వచ్చినటువంటి సర్వేలు కూడా చూసుకుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి అధిక సీట్లు వస్తాయని కూడా ఇప్పటికే తేటతెల్లమైనటువంటి నేపథ్యంలో దాని దగ్గరకని ఈ యొక్క సభ దానిపైన ఖచ్చితంగా ఇంపాక్ట్ పెరుగుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ నుంచి ఇటు రంగారెడ్డి జిల్లా వరకు కూడా కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని పూర్తి స్థాయిలో చూపించబోతుంది. ఎందుకంటే ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వారికి నామరూపాలు లేకుండా చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ సభని దానికోసం వాడుకోబోతున్నట్టుగా ఇప్పటికే తెలుస్తుంది. ఇప్పటికే 10 లక్షల మంది కూడా జనాభా రాబోతున్నటువంటి నేపథ్యంలో ఈ 10 లక్షల సభా ప్రాంగణం ఎకరాల దాకా ఉంది పూర్తిగా. దాని తగ్గట్టుగానే వీరు పూర్తి స్థాయిలో అటువైపు ఇటువైపు ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా ఎవరైతే వాహనాల్లో వస్తారో వారికి అందరికీ కూడా వాహన పార్కింగ్ సదుపాయం కల్పించారు. తర్వాత వీవీఐపీలు నాయకులు వీళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా ట్రాఫిక్లో ఇరుక్కోకుండా ఎప్పటికప్పుడు మూమెంట్ ఉండేలా కూడా ట్రాఫిక్ పోలీసులు ఏర్పాట్లు చేసుకున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. సో ఖచ్చితంగా ఈ యొక్క సభ అనేది రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మలుపు తీసుకురాబోతుంది. ఒక హిస్టారిక్ సభగానే కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. దాని తగ్గట్టుగానే వీరు ఇన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ ఏ అంశాలను ప్రస్తావించబోతున్నాడని దానిపై కూడా అందరూ చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యం కాబట్టి ఎందుకంటే భావి భారత ప్రధానిగా ఊహించుకోవాలనుకుంటుంది కాబట్టి ప్రధానమంత్రిని చేయాలనుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా సౌత్ ఇండియాలో గణనీయమైనటువంటి సీట్లని గెలుచుకోవాలని చూస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలవబోతుంది. తమిళనాడులో కూడా తన ప్రభావాన్ని చూపించబోతుంది. కేరళలో కూడా గతంలో కూడా రెట్టింపు స్థాయిలో కూడా సీట్లు రాబోతుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా అధికారం రాబోతుంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఒక 14 సీట్లన్నా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ దాని తగ్గట్టుగానే కార్యక్రమాలు కూడా చేస్తుంది. ప్రజల మన్నలు కూడా పొందుతున్నటువంటి నేపథ్యం పడుతుంది. గత 100 రోజుల పాలన కూడా ఏదైతే 6 హామీలు ఇచ్చారో 6 హామీల్లో ఇప్పటికే అమలు చేసినవన్నీ కూడా చాలా క్లియర్ కట్ గా చెప్పారు. ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఉంది, ఎవరెవరికి ఎలిజిబిలిటీ లేని వారికి ఎలా పథకాలు అమలు చేయాలని తరపు కూడా ఒక క్లారిటీగా ముఖ్యమంత్రి స్వయంగా ప్రజలకందరికీ వివరిస్తున్నటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా చూసుకొని అన్ని రకాలుగా కూడా సర్దుబాటు చర్యలు కూడా చేస్తూ కూడా అందరినీ సంతృప్తి పరంగా కూడా ప్రజల్ని పాలిస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక నూతన ఉత్సాహం వస్తుంది, అధిక సీట్లు గెలవబోతుంది అనేసి కూడా ఇప్పటికే వారు అనుకుంటున్న నేపథ్యంలో ఈ సభ దానికి ఒక నాందిగా కాబోతుంది. ఖచ్చితంగా ఇక్కడి నుంచి ఎన్నికల సమర శంఖం అయితే పూరించబోతున్నారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాణా.